చికెన్ ద్వారా ప్రమాదకర వైరస్ మనుషులకు సోకుతుంది. ఇది తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రవేశించింది. తెలంగాణలో బర్డ్ ఫ్లూ సోకి కోళ్లు మృత్యువాత పడుతుండగా ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ కూడా పాకింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ వైరస్ ను గుర్తించారు పశు సంవర్ధన శాఖ అధికారులు. జిల్లాలో ఇప్పటికే లక్షలాది కోళ్లు ఈ వైరస్ బారిన పడి చనిపోయాయి. దీంతో ఈ వైరస్ మనుషులకు సోకకుండా వైద్యారోగ్య శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలోని పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు హఠాత్తుగా మరణిస్తుండటంతో పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ కేసులు బయటపడడంతో చనిపోయిన కోళ్ల నుండి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో పెరవలి మండలం కానూరు గ్రామంలో తీసుకున్న కోళ్ల శాంపిల్స్ లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వం పశు సంవర్ధక వైద్యారోగ్య శాఖ పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులను అలర్ట్ చేసింది. ఈ బర్డ్ ఫ్లూ ఇతర జిల్లాలకు పాకకుండా అధికారులు చర్యలు చేపట్టారు. బర్డ్ ఫ్లూ బయటపడ్డ కానూరుకు 10 కిలోమీటర్ల పరిధిలో సెక్షన్ 144 విధించారు. ప్రజలకు కూడా గుంపులుగా ఉండకూడదని, ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కొద్ది రోజులు చికెన్ తినకూడదని హెచ్చరిస్తున్నారు. బర్డ్ ఫ్లూ కోళ్ల ద్వారా మనుషులకు సోకే ప్రమాదం ఉంది కాబట్టి ఆహార నియమాలు పాటించాలని సూచిస్తున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు. పౌల్ట్రీ రైతులు వారి కోళ్లు చనిపోతుంటే తమకు సమాచారం ఇవ్వాలని పశు సంవర్ధక శాఖ సూచించింది. రాజమండ్రి కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ లక్షణాలు కోళ్లలో గాని మనుషుల్లో గాని కనిపిస్తే 9542908025 కు సమాచారం అందించాలని ప్రకటించారు. ఇప్పటికే ఎవరైనా బర్డ్ ఫ్లూ బారిన పడితే వెంటనే సంప్రదించాలని, వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. పౌల్ట్రీ ఫారాల్లో ఒకేసారి వందలాదిగా కోళ్లు చనిపోతే అందుకు బర్డ్ ఫ్లూ కారణం కావచ్చు. ఇది పౌల్ట్రీ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తుంది. ఇది మనుషుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమూ అవుతుంది. ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారికి ఇది సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బర్డ్ ఫ్లూ సహజంగా జంతువుల నుండి మనుషులకు సోకుతుంది. ఇది కోళ్ల నుండే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. బర్డ్ ఫ్లూ బారిన పడ్డ జంతువులు, పక్షులకు దగ్గరగా ఎక్కువసేపు గడిపితే ఇది సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తిన్నా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అయితే చికెన్ ను బాగా శుభ్రం చేసుకుని ఉడికించడం ద్వారా అందులోని వైరస్ చనిపోతుంది. అలా కాకుండా ఉడకని చికెన్ తినటం ద్వారా ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చికెన్ తినకుండా ఉండటమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ అనేది అంటువ్యాధి కాదు, ఒకరి నుండి ఒకరికి వ్యాపించదు. కానీ జంతువులు, పక్షుల నుండి మనుషులకు మాత్రం వ్యాపిస్తుంది. పక్షుల్లో ఇది మరణాలకు దారి తీస్తుంది. అలాగే మనుషుల్లో కూడా సమయానికి వైద్యం అందకుంటే ఇది ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించగానే వైద్య సహాయం పొందటం ఉత్తమం. బర్డ్ ఫ్లూ సోకిన 2 నుండి 6 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. ఇది సోకిన వారు జలుబు, ముక్కు కారటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉంటుంది. ముక్కు మూసుకుపోవటం, గొంతు నొప్పి, దగ్గు లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో బర్డ్ ఫ్లూ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తీవ్రమైన తలనొప్పి, హై ఫీవర్, తీవ్ర అలసట, కాళ్లు చేతుల కండరాల నొప్పులు, వికారం, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడతారు. ఒక్కోసారి ఇది అవయవ వైకల్యానికి, న్యూమోనియాకు దారితీస్తుంది. ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. అయితే వైరస్ సోకిన తర్వాత వైద్యం తీసుకోవటం కంటే సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కాబట్టి కొద్ది రోజులు చికెన్ కి దూరంగా ఉండటం మంచిది.